సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న రైతు వ్యతిరేక పాలనకు ఆయన సొంత ఇలాకే అద్దం పడుతోందని కొడంగల్ నియోజకవర్గ భాజపా ఇన్ఛార్జ్ బంటు రమేష్ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనను ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు. బుధవారం బొమ్మరాజ్పేట్ మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పరి జగదీశ్వర్ సాగర్ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు కోసా రైతు భరోసా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ శ్రేణులతో కలిసి మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం విక్రయంలో రైతులు పడుతున్న కోసను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం తన సొంత ఇలాకాలోనే అనుసరిస్తున్న రైతు వ్యతిరేక పాలనపై ఆయన నిప్పులు చెరిగారు. 6 కాలం శ్రమించి తాము పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా సీఎంకు సోయలేదని ఆయన సీఎం రైతు వ్యతిరేక విధానంపై మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో సంబంధిత అధికారులు మరియు నిర్వాహకులు రైతుల వద్ద నుంచి తూకంలో తరుగు పేరిట 12 కిలోల తరుగు తీస్తూ మోసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఆయన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం సుత్తలి, డబ్బనం మంది మొదలు అన్ని వస్తువులు కల్పించినట్లు ఆయన తెలిపారు. కానీ కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు రైతులను ఇబ్బందులు గురిచేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇబ్బందులు గురిచేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఇకనైనా సీఎం ఏసీ గదుల్లో మొద్దు నిద్ర వేడి ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా రైతు పండించిన ఆఖరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని, లేనిచో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. భాజపా చేపట్టిన రైతు కోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్మిక సభ్యుడు బాబాయ్ నాయుడు, వీరశైవ మండల అధ్యక్షుడు ఉప్పు జగదీష్, రాజారామరెడ్డి, మల్లేశం, డప్పు జనార్దన్, గణేష్ నాయక్, ఉప సర్పంచ్ రాజు నాయక్, వార్డు మెంబర్ మహేందర్, పుట్టి యాదగిరి, అనిల్ నాయక్, సుధాకర్ నాయక్, పాలేపల్లి మహేందర్ గౌడ్, నారాయణ, మెదరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రైతు కోసం బీజేపీ భరోసా అనే కార్యక్రమాన్ని రైతులకు అండగా నిలిచి ఈ రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వానికి తెలియజెప్పడానికనే ఈ బొమ్మరాజ్పేట్ మండల టీము వచ్చాము. అందులో ఇప్పుడు అన్నగారు మన తాలూకా ఇన్ఛార్జ్ రమేష్ అన్న గారు ఒకసారి మాట్లాడుతారు. అన్న నమస్తే అన్న. ఈ సంతులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఈ దబ్బడం కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ ఉంది కదా, అక్కడిక్కడ అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రైస్ మిల్లులో కూడా తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా? దళారీ వ్యాపారం చేస్తుంది. ఏం దళారీ వ్యాపారము? ఈ రోజు ఉన్నటువంటి రైస్ మిల్లులకు కమిషన్ల పేరుతోన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కమిషన్ ఇచ్చుకుంటా రైతులను నానా ఇబ్బందులు పెట్టి రైతుల దగ్గర ఒక క్వింటాల్ దగ్గర 5 కిలోలు 10 కిలోలు వారికి తరుగు తీసి ఆ తరుగు పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇక్కడ రైస్ మిల్లర్లు పాపం ఆ రైతులను అమాయకులు చేసి తరుగులు వాళ్ళు 10 కిలోలు 15 కిలోలు తీయడం జరుగుతుంది. ఈ రకంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలో ఎక్కడ కూడా లేదు. గతంలో ఘోరమైన పరిస్థితి లేదు. పాపం రైతులు ఇక్కడ కనిపిస్తూ ఉన్న వెనకాల ఇక్కడ తాట్పత్రులు వెనకాల సంచులు ఉన్నాయి, నానిపోయినాయి, వాళ్ళు ఇంకోటి నానిపోయిన. కాబట్టి రైతులు కూడా చాలా మంది ఇంతకుముందు వస్తుంటే బొమ్మస్పేట దగ్గర ఒక తుగిపేట దగ్గర ఒక రైతు ఏడుస్తున్నాడు, సార్ మాకు ఆత్మహత్యల శరణ్యము, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు, అధికారులు స్పందించట్లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ రోజు నీ యొక్క నియోజకవర్గంలో గెలిచి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండమంటే అది ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క శ్రమ వల్లనే, రైతులు ఓట్లేయడం వల్ల గెలిచినావు బిడ్డ. హైదరాబాద్ లో కూర్చొని ఇక్కడ రైతుల సంక్షేమం మర్చిపోయి రైతులని ఇబ్బందులు పెట్టి ఈ రోజు నువ్వు ఆడ ఏసీ రూమ్ లో కూర్చొని నీవు, నీ మంత్రులు, నీ అధికారులు ఇక్కడ పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. నువ్వు కేవలం రాజకీయ ఎలక్షన్ లో రాజకీయం చేస్తామని చెప్పావు, రాజకీయం చేయి, కానీ రాజకీయంతో పాటు ప్రజల సంక్షేమం కూడా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ దేశానికి వెన్నెముక రైతుల సంక్షేమం పట్టించుకోకుండా ఈ రోజు మీ ఇష్టం వచ్చినట్టు రైతులను ఆటాడుకుంటే ఊరుకునే లేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు రైతుల సంక్షేమం కోసం 6,000 రూపాయలు ఇస్తారు. ఒక ఎకరా వస్తున్నాయి లేదా? 3 పైసలు వస్తున్నాయి లేదా? ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. అదేవిధంగా బియ్యం కూడా ప్రతి వ్యక్తికి 5 కిలోలు ఇస్తున్నారు. వస్తున్నాయి బియ్యం. రైతుల సంక్షేమం కోసము ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అనేక పథకాలు కూడా, యూరియా బస్తాలు కూడా, ఒకప్పుడు యూరియా 2,200 రూపాయలు ఈరోజు ఉంది. ఒకప్పుడు యూరియా బస్తాలు దొరకాలంటే రైతులందరూ చెప్పులు కావచ్చు, లేకుంటే ఉదయం 4 గంటలకు వచ్చి తన యొక్క బస్తాలు చేసి లైన్ నిలబడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత
నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రైతులకు సబ్సిడీ ఇచ్చి ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు యూరియా బస్తాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని గత 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ రైతులకు వారు అండగా ఉండి కనిపిస్తా ఉన్నారు. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు ఒకటే. రైతుల యొక్క చెమటను, వాళ్ళ రక్తాన్ని పీడించి ఈ రోజు రైతులను సంక్షేమాన్ని మర్చిపోయి ఈ రోజు పరిపాలన చేస్తున్నావు బిడ్డ. ఇది సరైన పద్ధతి కాదు. నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలు రైతులకు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవి వెంటనే అమలు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి బస్తాలు ఏవైతున్నాయో ఇమీడియట్ గా 24 గంటల్లో ఇవన్నీ తీసుకుపోయి నువ్వు రైతుల యొక్క వాళ్ళ ఖర్చులతో తీసుకొస్తున్నారు. ఖర్చులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నువ్వు చెప్పు, నీ మిల్లర్లకు, నీ యొక్క కమిషన్ ఏజెంట్లకు చెప్పు, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలు రైతు 5 పైసలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. తరుగు ఇస్తున్నారంటే చాలా మంది రైతు దగ్గర తరుగు పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఏ రైతు భయపడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. రాబో రోజుల్లో మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరైనా తరుగు డబ్బులు తీసుకోవాలనుకున్నా, రైస్ మిల్లర్లు ఇబ్బంది పెట్టినా మమ్మల్ని అడగండి, ఇక్కడ స్థానిక నాయకులను అడగండి. మీకు అండగా ఉంటాం, మీకు రక్షణగా ఉంటాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ తిరిగినా కూడా అదే గోస కనిపిస్తుంది. రైతులు ఏడ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే హెచ్చరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి, నీ యొక్క పరిపాలన, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నీ యొక్క అధికారం అంతా హైదరాబాద్కి వెళ్ళి తరలి ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి ఇలాంటి ప్రాంతాల లోపల వచ్చి ఈ యొక్క రైతుల యొక్క కష్టసుఖాలు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. ఆడ కూర్చొని టీవీల దగ్గర కూర్చొని మినిస్టర్లు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. కాబట్టి ప్రెస్ మీట్లు కాదు, రైతుల యొక్క సంక్షేమం కోసం మీరు ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ లేకపోతే రాబో రోజుల్లో ఇక్కడ రైతులే